హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిన్న చిన్న ముగ్గులు అనేవి వేసి పెడుతున్నానండి రోజు. సింపుల్ రంగోలీ డిజైన్స్ అని చాలా బాగా చూస్తున్నారండి ముగ్గులు అనేవి. పెద్ద వీడియోస్ చేయడం నాకు కూడా ఈ మధ్య వీలు కావట్లేదండి. కొంచెం పనులు ఎక్కువయ్యాయి అనమాట. టైం కుదరక పెద్ద వీడియోస్ చేసినవి ఉన్నాయి, కానీ అవి నేను ఎడిటింగ్ అది చేయడానికి టైం లేక నేను చేయట్లేదండి. కానీ ముగ్గులు అనేవి మాత్రం చాలా బాగా చూస్తున్నారండి అందరూ. ఒక్కొక్క వీడియో అయితే 10K దాకా కూడా వెళ్ళింది. బాగా చూస్తున్నారండి. పెద్ద వీడియోస్ కన్నా ఎక్కువ ఈ షార్ట్స్కి బాగా వ్యూస్ వచ్చాయండి. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. ప్రతి ఇంట్లో హడావిడి అనేది మొదలవుతుంది. ఇంకా పూజలు, ఇంకా లైన్ పెట్టి అన్ని పండగలే కదా మనకి. ఇంకా వంట ఏంటంటే ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా ఒక కర్రీ అనేది చూపిస్తానండి. ఏది వంట అనేది రాదు, నాకు వంట రాదు, కూరలు అవి వండడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా వండుకోవచ్చండి ఈ కూర. ఏమి ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు కూడా చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. ఏం లేదండి, బూందీ ఉంటుంది కదా మన కారం బూందీ అనేది, ఆ బూందీతో కూర చేస్తున్నాను అనమాట. ఇది అందరికీ చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఫస్ట్ పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు. నేను మర్చిపోయానండి పోపు వేయడం. ఆయిల్ హీట్ అయిపోయిందన్న ఉద్దేశంతో గబగబా ఆనియన్స్ అనేవి వేస్తాను. ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపు వేగిన వెంటనే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. నేను మధ్యలో వేసాను అనమాట, అయినా పర్వాలేదు వేగిపోయింది. ఇవి బాగా వేగాలండి, మగ్గిపోవాలన్నమాట. వాటర్ ఏం అవసరం లేదండి ఈ కూరకి, చాలా బాగుంటుంది అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ టమాటాలు వేసినా పులుపు వచ్చేస్తుంది అనమాట, అందువల్ల ఎక్కువ వేసుకోకూడదు. 2 అంటే 2 టమాటాలు వేసుకున్నాను. అందులో కాస్త పసుపు, అలానే కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అది బాగా మగ్గనివ్వాలి. ఆ టమాటా అనేది మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కాస్త ధనియా పొడి, అంటే ఒక 1/2 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూను మన కూరకి క్వాంటిటీకి తగ్గట్టుగా జీరా పొడి వేసుకోవాలండి. కాస్త గరం మసాలా, గరం మసాలా అది నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కారం కొంచెం ఉంటే బాగుంటుందండి. కారం ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత టమాటా అనేది స్మాష్ చేసేయాలండి. బాగా మెత్తగా చేసిన, ఆల్రెడీ మగ్గి ఉంటుంది కాబట్టి మనం కొంచెం కలిపేసరికి మెత్తగా అయిపోతుంది అనమాట. ఎక్కడ టమాటా ముక్కల్లా కనిపించుకోకుండా స్మాష్ చేసుకోవాలి. ఇదంతా వాటర్ ఏమీ లేకుండానే ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. ఉల్లిపాయలు అయితేనేమి, టమాటాలు అయితేనేమి, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసేసరికి టమాటా, ఉల్లిపాయ అంతా బాగా ఉడికి చూడండి ఆయిల్ అనేది పైకి తేలిందనమాట. ఇప్పుడు మనం పిల్లలు స్నాక్స్గా పెడతాం కదా కారం బూందీ అనేది, మనకి నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా అయినా సరే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ కూర. చారుతో అయినా, పెరుగన్నంతో అయినా, చపాతీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పరోటా, దోశతో కూడా తినొచ్చండి. సూపర్గా ఉంటుంది. ఏ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండేసుకోవచ్చు అనమాట ఈ కూరని. ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, కారంగా ఏమైనా తినాలి అనిపించినా, లేదా వర్షం పడుతున్నప్పుడైనా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రేపు శుక్రవారం శ్రావణ మాసం, నెక్స్ట్ వీక్ శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం. అందరికీ ముందుగా అందరూ బోల్డ్ పనుల్లో ఉంటారు కదండి, అన్నీ బయట నుంచి తెచ్చుకోవాలి. ఇంకా అమ్మవారి దయతో అందరూ పూజ బాగా చేసుకోవాలని కోరుకుంటూ ఇవాళకి ఇదే వీడియో అండి. చాలా బాగా వచ్చిందండి కూర అయితే. ఇవాళకి ఇదే వీడియో అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.